శివ శివ శివానవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శివునికి అత్యంత ప్రీతివంతమైనటువంటి కార్తీక మాసంలోని సోమవారం. ఈరోజు గనక పవిత్ర నదీ స్నానాన్ని కృత్తికా నక్షత్రం ఉండగానే ఎవరైతే ఆచరించి చక్కగా పరమేశ్వర ధ్యానం చేస్తూ పరమేశ్వరుణ్ణి అభిషేకార్చన చేసి పరమేశ్వరునికి ప్రీతివంతమైనటువంటి మారేడు దళాన్ని చక్కగా ఆ స్వామికి సమర్పించి జిల్లేడు పూలు తుమ్మి పూలతో కనుక అర్చన చేసినట్లయితే విశిష్టవంతమైన సత్ఫలితాన్ని మానవుడు పొంది తీరుతాడు. ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి అక్కడ ఆలయం గాలి గోపురం వద్ద కానీ ధ్వజస్తంభం వద్ద కానీ దీపారాధన చేసి చక్కటి చండీ ప్రదక్షిణాన్ని చక్కగా భక్తిపూర్వకంగా ఆచరించి పరమేశ్వర దర్శనం కూడా చేసుకొని నక్షత్ర దర్శనమైన తరువాత షడ్రసోపేతంగా అరటి ఆకులు గనక భోజనం చేసినట్లయితే సర్వే సర్వత్రా సర్వ విధములైనటువంటి సుఖ సంపదలతో మానవుడు తులతూగటానికి ఈ కార్తీక మాసం ఈ సోమవారం విశిష్టవంతమైన ఫలితాన్ని ప్రసాదింపచేసి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సోమవారాలు సోముడికి సంబంధించినవిగా కూడా చెప్తాం, అంటే చంద్రుడికి సంబంధించినవి. కృత్తికా నక్షత్రం చంద్ర సంబంధమైనటువంటిది. దాని రీత్యా ఈ చంద్రుడు చంద్రశేఖరుడితో కూడినటువంటి వాడు కాబట్టి సోమవార వ్రతాల్ని కనుక ఆచరించినట్లయితే విశిష్ట ఫలితాన్ని పొంది తీరుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు.